ఆహా, నేను నిన్నేం అనలేదు. పూరి తెచ్చానని చెప్తున్నాను అంతే. పూరి, నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలా? ఆంటీకి తగ్గుతుందిలే, త్వరగానే కోలుకొని ఇంటికొస్తారు. నువ్వు తినకపోతే డల్ అవుతావు. అది కాక నువ్వు ఆకలికి ఉండలేవు కదా. తిను పూరి, నీకోసమే తీసుకొచ్చాను, నా కోసమైనా తిను. వామ్మో, బిందు వచ్చిందేంటి? ఏం చేస్తున్నావు ఇక్కడ? పూరి నిన్నటి నుంచి ఏం తినలేదు, అందుకే తినిపిస్తున్నాను. నువ్వు కూడా తినమని చెప్పు బిందు. ఓహో, బ్రతిమలాడి బుజ్జకిస్తే తప్ప మేడం గారు తినరా? తాడ్లా పెరిగింది, తింటుందిరే. నోటికొచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఏమనుకున్నావు? మళ్ళీ గొడవ మొదలు పెట్టారా? కాసేపు గొడవ ఆపండి. నువ్వు తిని పూరి. నాకొద్దని చెప్పాను కదా. పూరి, కాస్త చల్లారు. అదే పూరి చల్లారిపోద్ది అని చెప్తున్నా. బాబు శివ, ఆవిడగా నువ్వంతలా బతిమలాడక్కర్లేదు. ఆవిడ లేడీ బకాసుర, ఆకలేస్తే నిన్ను కూడా పీక్కుని తినేస్తుంది. ఏ మాటలు మర్యాదగా రానివ్వు. ఏంటే, నీకు మర్యాద కూడా కావాలా? నిన్ను శివ వచ్చి బ్రతిమలాడితే తప్ప తినవా? అదంతా నీకు అనవసరం. మధ్యలో నీకొచ్చిన నొప్పేంటే ఎలక పిల్ల మొహందానా. నువ్వేనే ఉడత మొహందానా. ఉడతా గిడతా అన్నావంటే ఉరికిచ్చి ఉరికిచ్చి మరీ కొడతాను. ఆగండి. ఇక్కడికొచ్చి అసలేంటి గొడవ? చూడన్నయ్యా, ఇది నన్ను ఉడతా అంటుంది. అది నన్ను ఎలక పిల్ల అంది. నేనా? నేను ముందన్నానా? స్టాప్ ఇట్. ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకోండి. బిందు, నేనెందుకు చెప్తాను? ఓ, నీ చెల్లెలు కాబట్టి తనని నువ్వు వెనకేసుకుని వస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావే? గగనన్నయ్యకి నువ్వు వేరు పూరి వేరు కాదు. అసలు అన్నయ్య గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు?